పెద్ద ఎత్తున నకిలీ మద్యము కల్తీ తయారీ జరిగింది. నిజంగా ఎంత దారుణం అంటే దాదాపు సిట్ లాంటి ఒక నివేదికనే సాక్షాత్తు పేర్కొనింది. 3,500 నుంచి 4,000 కోట్ల వరకు ఈ కల్తీ మద్యం తయారీలో ముడుపులు వచ్చాయి. సో వీటిని సిప్ బ్యాకప్ ద్వారా ఈ నివేదిక మొత్తం ఇచ్చేసింది. ఇందులో చాలామంది నిందితులు ఉన్నారు సార్. ముఖ్యంగా మీరు చెప్పినట్లు గవర్నమెంట్ కూడా రీసెంట్గా చూస్తే మనకు ఒక జీవోని పాస్ చేసింది. దాదాపు ఈ కల్తీ మద్యం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదండి, సో మనకు ఇండియా వైడ్గా చూసుకుంటే మనం ఢిల్లీలో చూసుకుంటే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కవిత గారికి కావచ్చు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇట్లా దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చా వేదిక అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే వాళ్ళ టీం ఏదైతే ఉందో వాటి మీదనే ఈ లిక్కర్ స్కామ్ జరిగింది. ముఖ్యంగా ఈ లిక్కర్లో మొట్టమొదటిసారిగా ఏంటంటే వాళ్ళు పాత బ్రాండ్లని పూర్తిగా రద్దు చేసి కొత్త బ్రాండ్లను మనం విన్నాం. బూమ్ బూమ్ బీర్లు కానీ, ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ కానీ, రకరకాల పేరుతో అంటే ఒక స్పిరిట్ లాంటిది దాదాపు ఒక 15 రూపాయల నుంచి 20 రూపాయలకు సంబంధించినటువంటి కాస్ట్ విలువ చేసేటువంటి మద్యాన్ని దాదాపు 200, 300 పైన ఇట్లా కొన్ని వేల కోట్ల స్కామ్ చేశారు సార్. ముఖ్యంగా ఈరోజు జగన్ వాళ్ళ టీము ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇది ఒక చౌక మద్యం ఉత్పత్తి తయారు చేసి నకిలీ కల్తీ మద్యం తయారు ద్వారా ఒక బ్రాండ్లను వీళ్ళే క్రియేట్ చేసి బ్రాండ్లు మార్చి అనేక వేల కోట్ల లిక్కర్ స్కామ్ చేశారు. మనం చూసాం ఈడీ సోదాలు చేసింది హైదరాబాద్లో, నెల్లూరులో, విజయవాడ, తిరుపతి 4 చోట్ల. ఇక్కడ వీళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులకు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా సార్ చట్టాలంటే గౌరవం లేదు, భయం లేదు, ప్రజలు ఇచ్చినటువంటి ఒక పదవి మీద వీళ్ళకు బాధ్యత లేదని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. ఏదైతే స్పష్టంగా నోటీసులు ఇస్తే రాజ్ కసిరెడ్డి గారికి కావచ్చు, ఇతరత్ర వాళ్ళకి ఎటువంటి స్పందన కూడా లేదంటే వీళ్ళకు చట్టాలంటే గౌరవం లేదు సార్. ఇలాంటి వాళ్ళని ప్రజలు అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ పరోక్ష రాజకీయాల్లో కానీ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం నిజంగా సిగ్గుచేటు సార్. ఈరోజు నిజంగా నకిలీ మద్యంకి సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉందో 3,500 కోట్ల నుంచి 4,000 కోట్లు ఇదంతా మనీ లాండరింగ్ హవాలా రూపంలో షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించబడి ఇక్కడ వాళ్ళు డబ్బుని ఈరోజు వసూలు చేసుకున్నారని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు సార్. ఈరోజు ఒకటి సార్, వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క లిక్కర్ మాఫియానే కాదు సార్, 2019 నుంచి 2024 మధ్యన హయాంలో చూస్తే మనం అనేక రకాల మాఫియాలు చూస్తున్నాం. గ్రావెల్ మాఫియా అని, గ్రానైట్ మాఫియా అని, భూ మాఫియా అని, అదేవిధంగా లిక్కర్ మాఫియాతో పాటు భూ కబ్జాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వ పరిపాలన అని చెప్పొచ్చు సార్. వాస్తవంగా చెప్పాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే 50 నుంచి 55 సంవత్సరాల్లో పరిపాలన